రగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. అణగారిన దీనులకు దీపమై వెలగాలి, బానిసైన పేదలకు తోడుగను నిలవాలి. జాగు చేయక జెండా పట్టవయ్యా, అభివృద్ధికి బాట వెయ్యవయ్యా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టు అన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ. ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. అన్నా, నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలేనా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీ ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా, ఎలా చదివించగలన్నా నన్ను? అన్నా, మహానేత మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో పూర్తిగా ఫీజు రీయింబర్స్మెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తి ఆడ గవర్నమెంట్ సంతకాలు పెట్టారు. రెడీనా? కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పీలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను
కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసిన నేరం పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసిన నేరం నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా నువ్వు స్వార్థపరుడవైతే ప్రజాసేవ జరిగుండేదా అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్నా మా జగనన్నా రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసిన నేరం పదవి కోసమన్నారు స్వార్థపరుడవన్నారు ఏమిటయ్య జగనన్నా నువ్వు చేసిన నేరం నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా నువ్వు స్వార్థపరుడవైతే ప్రజాసేవ జరిగుండేదా అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్నా మా జగనన్నా రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది